దూరదృష్టి అపూర్వం. కేవలం ప్రభుత్వం చేసే కార్యక్రమాలే కాకుండా ప్రజలకు కూడా, అంటే మాలాంటి వాళ్ళకు కూడా ఓ బాధ్యత, కొంతమందిని సమాజంలో పైకి తీసుకురావాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళకి అప్పచెప్పారు. అదే P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పర్సన్స్ పార్ట్నర్షిప్ అని. అంటే మేము కూడా చేయగలపడం వల్ల ఎన్నో లక్షల మందిని అభివృద్ధి పదంలో తీసుకురావచ్చు అనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన అమలు జరగబోతూ ఉంది. మొన్నే కలెక్టర్ గారు ఓ మీటింగ్ అరేంజ్ చేసి నన్ను కూడా ఒక కమిటీ మెంబర్గా వేసుకొని మరి కొన్ని కుటుంబాలను దత్తత తీసుకునేదానికి అవకాశం కల్పించారు. నేనైతే మీకు కేవీ సుబ్బారెడ్డిగా, మీకు తెలిసిన కేవీ సుబ్బారెడ్డిగా ప్రతి ఒక్కరిని మరి ఈ బాధ్యత పంచుకోమని చెప్తూ ఉన్నాను. మరి మీరేం చేస్తారు అంటే, నేను అందరికంటే ఒకరిని ఎక్కువ తీసుకుంటాను. ఈ జిల్లాలో ఒకరు ఎవరైనా 10 మంది అంటే నేను 11 మంది, వాళ్ళు 20 అంటే 21 మందిని దత్తత తీసుకుంటాను. ఆ కుటుంబాలను 4 సంవత్సరాలు ఖచ్చితంగా పేదరికం నుంచి విముక్తి కలిగిస్తాను. అయితే ప్రెస్ సోదరులారా, ఒక నాయకుడు మా మీద కక్ష కట్టిన నాయకుడు ఇప్పటికే ఏకంగా మన అందరికీ నాయకుడైనటువంటి లోకేష్ గారి దగ్గర చెప్పాడట, ఆయన తన దగ్గర పనిచేసే వాళ్ళనే P4లో తీసుకున్నాడు అని. వాడు ఎవరికైనా తొడగొట్టి ఛాలెంజ్ చేస్తున్నా, నాకు అలాట్ చేసిన వాళ్ళు ఎవరైనా నాకు అలాట్ చేశారు కలెక్టర్ గారు దాదాపు 8 మందిని. వాళ్ళ మొహం ఎప్పుడైనా అంతకుముందు నేను చూసుంటే, అలాట్ చేసేదానికి ముందు వాళ్ళ మొహం నేను చూసుంటే, నాకున్న దాదాపు 200-300 కోట్ల ఆస్తులు నేను అతనికి రాసిస్తా. నేను చూసి ఉండకపోతే, అంటే వాళ్లకు నాకు పరిచయం లేకపోతే, ఆ ఆరోపణలు చేసినటువంటి వాడు నా కాళ్ళ కింద దూరిపోతే చాలు. ఎందుకంటే చేసే వాళ్ళని చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎప్పుడు కూడా ఆనెస్ట్గా బతుకుతున్నా, నిజాయితీ బతుకుతున్నా, ప్రజల సొమ్ముతో బతకడం లేదు. ప్రజలు నా కుటుంబమే. ఎన్టీఆర్ చెప్పాడు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. కానీ నేను ఏకంగా చెప్తున్నా, సమాజమే నా కుటుంబం. పేదవాడు ఎవడైనా సరే నా దగ్గరికి వస్తే, ఇక్కడ ప్రభాకర్ ఉన్నాడు ఈ మధ్య 2-3 సార్లు ఆయన ఆశ్చర్యపోయేంత చెప్పేది ఆలస్యం, శాంక్షన్ ఎవ్వరన్నా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మా చెల్లెమ్మ కూడా చెప్తుంది, ముంతాజమ్మ, అన్న నేను పంపించాను, వాళ్ళు హ్యాపీగా వచ్చి మేము అడగగానే వేస్తున్నాడు అని. నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవ్వరికైనా నా చేత కాదు, నేను చెయ్యను అని చెప్పేవాడు కాదు కేవీ సుబ్బారెడ్డి. అలాంటి కేవీ సుబ్బారెడ్డి మీద బురద జల్లాలని చూస్తున్నవాడు సూర్యుని మీద ఉమ్మేస్తే వాని మొహం మీద వాడిని అట్లే నేను తెలియజేస్తూ, మరి అందరం కలిసి పనిచేద్దామని నేను అనుకుంటున్నాను. కానీ కలిసి విడదీయడానికి కొంతమంది కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నారు. అలాంటి శక్తులు ఎట్లా పడాలా, ఎట్లా మా ప్రెస్ సోదరులు జాగ్రత్త